అండి. ఈ సమ్మర్ వెకేషన్‌లో ఈ బీచ్‌నైతే మీరు మీ ట్రిప్‌లో అయితే యాడ్ చేసేసుకోండి కంపల్సరీ. అలాగే మీరు వన్ డే ట్రిప్ ప్లాన్ చేసేసుకుంటున్నారా? అయితే ఈ బీచ్‌కైతే కంపల్సరీ వెళ్ళండి. అదే బాపట్ల సూర్యలంక బీచ్. ఇక్కడ మినీ గోవా అని ఎందుకంటాము, అలాగే రూమ్స్ ఇలా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందు నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలా అలల సౌండ్ వింటూ, అలాగే గోవా లెవెల్‌లో మనం ఇలాగ టెంట్ హౌస్‌లో మనం ఇలా రెస్ట్ తీసుకుంటూ, మనకు నచ్చిన స్నాక్స్ తింటూ, లేదా కొబ్బరి బోండం తాగుతూ, ఆ లెవెల్‌లో ఈ బీచ్‌లో అయితే మనం ఫీల్ అవ్వచ్చండి. ఈ బాపట్ల బీచ్‌లో మనమైతే. మనకి ఈ టెంట్ హౌస్‌కైతే యాక్చువల్‌గా 1 అవర్‌కి ఇంత అని చార్జ్ చేస్తారు. మనకి ఇక్కడ రూమ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు వచ్చి ఒక 2 డేస్ కానీ ఇలా స్పెండ్ చేయాలనుకుంటే రిసార్ట్స్, రూమ్స్ అనేటివి అవైలబుల్‌లో ఉన్నాయి. లేదు మాకిలా రూమ్స్ అవసరం లేదు, 1 డేనే అంటే మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉంది. మనకి ఇక్కడ మేము చూడండి నార్మల్ డేలోనే వెళ్ళాము, వీకెండ్ కాదు. అయినా కానీ ఫుల్ రష్‌గా ఉన్నారు. అందుకని ఈ బాపట్ల సూర్యలంక బీచ్‌ని మినీ గోవా అని కూడా మనం పిలుస్తామండి. ఎందుకంటే ఆ లెవెల్‌లో ఫీల్ అవ్వచ్చు అని. ఎంటర్ అయ్యేటప్పుడు మనకి చిన్న చిన్న షాప్స్ మీకైతే వీడియోలో చూపించలేదు. కానీ మనకి చిన్న చిన్న ఐటెమ్స్ కానీ ఇలా క్యాప్స్, అలాగే గ్లాసెస్, ఎవ్రీథింగ్ అవైలబుల్‌లో ఉన్నాయండి ఇక్కడ. ఈ బాపట్ల బీచ్ నచ్చిందా? మీరు వెళ్లారా? లేదా? అనేది కూడా కామెంట్ చేయండి. మీరు చీరాల వెళ్లారా? బాపట్ల వెళ్లారా? మీకు ఏ బీచ్ నచ్చిందో అనేది కూడా కామెంట్ చేయండి అండి. మా ప్లేస్ నుంచి వెళ్ళడానికి ఈ బీచ్‌కైతే మాకైతే 2½ అవర్ అయితే పట్టింది. అంటే మా ప్లేస్ ఏదో మీరైతే ఒకసారి గెస్ చేయండి. నేనైతే క్లూ ఇస్తాను. మాది నరసరావుపేట అవ్వచ్చు, గుంటూరు అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు. ఈ డిస్టెన్స్ ఉంది. మాది ఏ ప్లేస్ అనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు ఇక్కడ గుంటూరు కానీ మీరు ఈ బీచ్‌కి వెళ్లారా? ఇంకా మీకు ఏ బీచ్ ఇష్టము? అలాగే మేమైతే ఇలా అయితే ఫుడ్ అయితే మేము తీసుకెళ్ళలేదండి. మాకు కొంచెం పాసిబిలిటీ అవ్వలేదు. మీరైతే 1 డే స్పెండ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నియర్ బై ఉంటే మీరు విత్ ఫుడ్‌తో వెళ్ళండి. ఇక్కడ మనకు కావాల్సినంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అలాగే మేము ఇంకో మిస్టేక్ ఏం చేశామంటే, మేము వెళ్ళే టయానికి ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అయిందండి. ఆ టైంలో కంటే మీరు రీచ్ అయ్యే టైం ఈవినింగ్ ఉండేలాగా ఒకసారి చూసేసుకోండి. మీరు వ్యూ కానీ, అక్కడ ఎంజాయ్ చేయడానికి కానీ చాలా అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి ఎన్ని ఫుడ్ అయినా కానీ మీరు ఫుడ్ తీసుకెళ్ళకపోయినా ఇక్కడ అన్ని ఫుడ్ అవైలబుల్‌లో ఉంటాయి. స్నాక్స్ కానీ, ఇక్కడ హోటల్స్ కూడా మీరు బాపట్ల నుంచి వెళ్ళేటప్పుడు మనకైతే చాలా హోటల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చూడండి ఇలా అలలు వస్తూ మనం అలా కూర్చొని అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు కదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదా మనకి. అలాగే మనం ఇలా సాల్ట్ వాటర్‌లో మనం చేయడం వల్ల మన హెల్త్‌కి కూడా చాలా మంచిదంటండి. ఎందుకు అనంటే ఈ సాల్ట్ వల్ల మనకేవైనా చిన్న చిన్న గాయాలు కానీ, మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం ఆవులైతే చాలా క్యూట్‌గా ఉన్నాయండి. కానీ మనం వీటికి స్నాక్స్ ఇచ్చామనుకో మన దగ్గర నుంచయితే వెళ్ళవు అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి. ఒకసారి అది చూసేసుకోండి మీరు. అక్కడ స్టిక్స్ అనేటివి ఉన్నాయి కదండీ! అక్కడ స్టిక్స్ వరకే అయితే అలో ఉంది. అక్కడ క్రాస్ చేశారనుకోండి మనకి అనౌన్స్ కూడా చేస్తారు ఇక్కడ. ఇక్కడ అనౌన్స్ చేయడానికి చుట్టూ ఉన్నాయి. 4 అయితే అరేంజ్ చేశారు. వాళ్ళైతే అనౌన్స్ చేస్తూ ఉంటారు. మనం ఏదైనా ప్లే చేస్తున్నా, మనం ఏదైనా మిస్టేక్ చేసినా గానీ వాళ్ళైతే అనౌన్స్ చేస్తూ ఉంటారు. బీచ్‌లో రైడింగ్ చేయడానికి కానీ, ఇలాగ క్యామెల్స్ కానీ అన్నీ అయితే ఉన్నాయండి ఇక్కడ మనము. మీకు ఈ బీచ్ అంటే ఏ బీచ్ వెళ్ళినా కానీ మీకు ఏ బీచ్ ఇష్టము? మీరు ఈ బీచ్‌కి వెళ్లారా? ఈ బీచ్‌లో మీరు వెళ్ళుంటే ఏం బాగా స్పెండ్ చేశారు? మేమైతే ఫ్యామిలీస్‌తో ఎళ్ళామండి. అంటే 2 ఫ్యామిలీస్ కలిసి 1 డే స్పెండ్ చేయొచ్చని ఇలా వెళ్ళాము. చీరాల బీచ్‌కి కూడా వెళ్ళామండి. కానీ నాకెందుకో ఈ బాపట్ల బీచ్ అనేది కొంచెం గోవా లెవెల్‌లో ఫీలింగ్ ఉంది కాబట్టి ఇదైతే కొంచెం బాగా నచ్చింది నాకు. మీకు నేను ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్, ఈ కంటెంట్ నచ్చింటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి. 1 డే ట్రిప్ అయితే ఇలా అయితే లాస్ట్‌కి ఎండ్ అయిపోయిందండి. మీరు వ్యూ చూడాలి అనుకుంటే మీరైతే రిసార్ట్స్ బుక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మర్చిపోకుండా నియర్ బై బీచ్ మాది ఏ ప్లేస్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి.